లో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నాను ఆశిస్తున్నాను. మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుందండి. ఇంకా కొన్ని వ్యాకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు త్వరగా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ పంపిస్తాను. త్వరగా జాయిన్ అయిపోండి. ఈరోజు రేపు లాస్ట్ ఉంటుంది. ఇక తర్వాత బ్యాచ్ ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే చాలామంది మెంటర్షిప్ స్టూడెంట్స్ కానీ మామూలు వాళ్ళు కానీ కాల్స్ చేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్, సార్ టైం అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏం చేయాలి టైం మేనేజ్ చేసుకోవడానికి అని అడుగుతున్నారు. దానికి నేను వీడియో చేస్తాను చెప్పాను, అందుకని వీడియో చేస్తున్నాను. టైం అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది 24 అవర్స్ ఎవ్రీ పర్సన్కి ఉండేది, డేకి 24 అవర్స్. నెక్స్ట్ ఏంటంటే వర్కింగ్ చేసే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, నార్మల్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. నేనేం చెప్తానంటే ఎగ్జామ్కి మనకి ఏం చేస్తే మనం ముందుకు వెళ్తాం అనేది ఫస్ట్ మీరు దృఢంగా ఫిక్స్ అవ్వాలన్నమాట. అంటే మనం ఖచ్చితంగా చదవాల్సిందే. కానీ ఎలా చదవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ కొంతమందికి ఒక సబ్జెక్ట్ 2 అవర్స్ చదివితే విసుగు వస్తుంది, కొంతమందికి 3 అవర్స్ చదివితే విసుగు వస్తుంది, కొంతమంది హాఫ్ అన్ అవర్ చదివినా విసుగు వస్తుంది. నేనేమంటానంటే డేకి ఒక 2-3 సబ్జెక్ట్స్ చదవండి. ఒకటే సబ్జెక్ట్ చదవకండి. డేకి 2-3 సబ్జెక్ట్స్ చదవండి. ఒక సబ్జెక్ట్ మీద ఒక 2 అవర్స్ స్పెండ్ చేయండి కన్ఫామ్. అంటే 6 అవర్స్ మీరు 3 సబ్జెక్ట్స్ కన్ఫామ్ చదవాలి. ఒకవేళ బోరింగ్ కొట్టిందా మీకు, మీరు ఏం చేయాలంటే ఏదన్నా వీడియోస్ చూడాలి. ఆ టాపిక్ మీద వీడియోస్ చూడడం, లేదంటే అంటే కొంతమంది బుక్కే చదివితే బోర్ కొడుతుంది అనమాట. అట్లా చేయకూడదు. ఇట్లా ఏం చేయాలి, వీడియోస్ చూడాలి. అట్లా ఆ టాపిక్ నేర్చుకున్నట్లు అవుతుంది. అంటే మైండ్ అనేది ఓన్లీ బుక్ చదవడం ఒకటే కాదు, బుక్ చదవడం వల్ల, లిజనింగ్ వల్ల, రైటింగ్ వల్ల రకరకాల వేలో మైండ్ అనేది తీసుకుంటుంది. ఫస్ట్ అది అర్థం కావాలి అందరికీ. అంటే మనం ఆ డేని మనం బోర్ కొట్టకుండా కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎలా అనేది ఈ మెథడ్స్ యూజ్ చేయండి. కొంతసేపు క్లాసెస్ వినండి, కొంచెంసేపు చదవండి, కొంచెంసేపు మీరు చదివింది రాయండి, రివిజన్ చేయండి, లేదంటే క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. రకరకాలుగా చదవాలి మీరు, కానీ చదవడం మటుకు మానకూడదు అనమాట. తర్వాత ఏంటంటే మీరు స్మాల్ టార్గెట్స్ పెట్టుకోండి. ఇప్పుడు నా మెంటర్షిప్లో నేను చెప్పినట్లుగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేసేటట్లుగా స్మాల్ టార్గెట్స్ పెట్టుకున్నట్టయితే అవి కంప్లీట్ చేశాక మీకు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారనమాట. నెక్స్ట్ ఏంటి, మీరు 1 అవర్కి చదివే టైంకి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, పర్లేదు. అంటే ఎవ్రీ 1 అవర్కి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. వెల్ అండ్ గుడ్. దానివల్ల మీకు ఏం నష్టం లేదు. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ డైట్ తీసుకోండి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. డేకి మీరు కన్ఫర్మ్ ఎవ్రీడే, అది సండే కాదు మండే కాదు, ఎవ్రీడే మీరు చదవాలి. నెక్స్ట్ ఏంటంటే నైట్ లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వండి. నావి లైవ్ సెషన్స్ ఉన్నాయి, అవి అటెండ్ అవ్వండి. అవి అటెండ్ అయ్యారంటే మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. చాలామంది అటెండ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 60 మెంబర్స్, 40 మెంబర్స్, 70 మెంబర్స్ అలాగా మీరు అటెండ్ అవ్వండి. చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు చదివిని ఒకసారి రాసుకోండి. అంటే ఈరోజు మనం ఏం చదివాం, ఏ టాపిక్ ఎక్కువసేపు పట్టింది, ఏ టాపిక్ తక్కువసేపు పడుతుంది, అవి కూడా రాసుకోండి. ఎందుకంటే రివిజన్ చేసేటప్పుడు ఇవన్నీ మెయిన్ కీ పాయింట్స్ అనమాట. దేన్ని ఎక్కువ ఫోకస్ చేయాలి, దేన్ని తక్కువ ఫోకస్ చేయాలని చూసుకోవాలి. ఓకేనా? బట్ నేనేం చెప్తున్నా అంటే టైం అనేది వాల్యుబుల్ అండి. ఈ టైం అనేది ఒక్కసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా చదువుకోండి. ఎవ్రీడే ఇంపార్టెంట్. మీరు ఏమైనా మోటివేషన్ తక్కువ ఉందంటే నాకు కాల్ చేయండి, పర్లేదు. నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. మీకు చెప్తాను ఎలా చదువుకోవాలి ఏంటని. బట్ ప్రతి ఒక్కరు చదవడమే నాకు కావాలి. అందరూ బాగా చదివితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్ని. ఇప్పుడు మెంటర్షిప్ బ్యాచ్లో కొంచెం బిజీ అయిపోయినాను. అందువల్ల వాళ్ళకి గైడ్ చేయడం కానీ అవి చేయడం కానీ కొంచెం దాంట్లో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ సరిగ్గా చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.